బాధలు బరువులు మనసులో పెట్టేసుకుని మోసే అంత ఓపిక మనకు లేదు. మనదంతా బిందాస్. కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా నవ్వుతూ ఉండాల. అదే మన కాన్సెప్ట్. సర్లేగానే నువ్వు లోపలికి పోయే మా నాయనకి మంచిగా బిర్యానీ చేసి బాగా చేసి పెట్టుపో. సరే సరే పోతానులేరా బంగారం. పాపా థ్యాంక్స్ పాపా. నా కోసం చాలా మంచి ఆలోచన చేసినావు. నా చేతులతో మా నాయనకి మాత్రలు ఇస్తా ఉంటే ఆయన కాదనకుండా తీసుకున్నాడు చూడు. నిజంగా మనసంతా చాలా సంతోషం వేసినది. థ్యాంక్ యూ. నమస్కారం సార్. వచ్చావమ్మా, పద. షాప్లోకి అడుగు పెడుతున్నాను. ఈ అడుగు కృష్ణంరాజు నాశనానికి ఉపయోగపడాలి. మా నాన్న చావుకి కారణమైన ఈ దుర్మార్గుడి అంతు చూడ్డానికి నాంది కావాలి. ఏమ్మా అక్కడే ఆగిపోయావు? ఆహా, ఏం లేదండి. ఫస్ట్ టైం షాప్కి వస్తున్నాను కదా, అందుకే కొంచెం. క్షణం నుంచి కృష్ణంరాజు నాశనం మొదలు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. పద. సార్ నమస్కారం సార్. నమస్తే. స్టాఫ్ అందరిని ఒకసారి రమ్మని చెప్పు. అలాగే. ఇదిగో అమ్మా స్టాఫ్ అందరూ ఇలా రండి. సార్ పిలుస్తున్నారు. రండి, అందరూ రండి. ఫాస్ట్గా రండి. రండి రండమ్మా. ఈ అమ్మాయి ఈ రోజు నుంచి ఇక్కడే పనిచేస్తుంది. తనకంటూ ఎవ్వరూ లేరు. ఈ క్షణం నుంచి మీరందరూ తనతో మీ కుటుంబంలో మనిషిలా ప్రవర్తించాలి. తనని జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? అలాగే సార్. అలాగే సార్. పద్మనాభం గారు. సార్. మీరు పెద్దవారు, వ్యాపారం గురించి పూర్తిగా తెలిసినవారు. అమ్మాయికి కొంచెం దగ్గరుండి ఏం చేయాలి, ఎలా చేయాలో నేర్పించండి. అలాగే సార్, తప్పకుండా. అమ్మా, ఈయన పద్మనాభం గారు. ఏం అవసరం వచ్చినా ఈయన అడుగు. అలాగే సార్. సార్, ఆమెకి వెనక ముందు ఎవరు లేకపోవడం ఏంటి సార్? వాళ్ళ అమ్ముంది కదా.
తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. వీణ్ణెక్కడా కలవలేదే. ఎవడు వీడు? ఏం మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి అనాథ. తన వాళ్ళంటూ ఎవరూ లేరు. లేదు సార్, ఆ అమ్మాయి అనాథ కాదు. తనకు వాళ్ళ అమ్ముంది. నేను చూశాను సార్. నాకా? అమ్మా, ఏం మాట్లాడుతున్నారండి? నాకంటూ కుటుంబం ఉన్నట్టు కలలు కండమే కానీ ఏ కుటుంబం లేని అనాథని నేను. నాకు అమ్ముందని మీరు చెప్తుంటే ఆనందంగా ఉంది, కానీ అది నిజం కానందుకు నాకు చాలా బాధగా ఉంది. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నాకంటూ ఎవ్వరూ లేరండి. అమ్మ చేతి ముద్ద తినే అదృష్టం ఆ దేవుడు నాకు ఇవ్వలేదండి. మీరేమో అమ్ముందని అంటున్నారు. సుందరం, ముందు వెనక చూసుకోకుండా మాట్లాడమేనా? ఉంటే తను అనాథని ఎందుకు చెప్తుంది? తను అన్నట్టు నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో? సరే, వెళ్ళి పని చూసుకోండి. అలాగే సార్. పద్మనాభం గారు, తనకేం కావాలో దగ్గరుండి చూసుకోండి. అలాగే సార్. రామ్మా, నువ్వేం చేయాలో చెప్తాను. రా. రేయ్ అర్జున్, నాన్న, మంజుకు తను ఎక్కడ కూర్చోవాలి ఏంటి అనేది నువ్వే చూపించు. అలాగే నాన్న. హాయ్. ఏంటి, దేని గురించి వెతుకుతున్నారు? అదేం లేదులే, నువ్వు వెళ్ళి పని చూసుకో.